మనం కనుక యుద్ధం ప్రకటించి యుద్ధానికి వెళ్తే పాకిస్తాన్కి ఎన్ని దేశాలు సపోర్ట్ చేస్తే మనకి ఎన్ని దేశాలు సపోర్ట్ చేస్తాయని పక్కన పెడితే ఎంత ఆర్థికంగా నష్టపోతామంటే మనము ఇప్పటికే ఆల్రెడీ అడుగు తింగుతున్నాం చెప్పాలంటే. ఇంకా యుద్ధం కనుక చేస్తే తిండి కూడా దొరకదు మనకి. మనం చైనా కూడా ఈ పాకిస్తాన్ యుద్ధం అయిపోగానే చైనా కూడా యుద్ధం ప్రకటించాడు మన మీద కనుకో ఏం చేస్తాం, మన దగ్గర ఉన్న అన్ని అయిపోతాయి. యుద్ధం ప్రకటించాడంటే అయిపోయినట్టే మన పని, అయిపోద్ది ఏం లేదు. మనకి దిగిందంటే మన దేశం అయిపోయినట్టే, నేను చెప్తున్నా ఖచ్చితంగా అయిపోయినట్టే. సో ఇది అన్న నేను చెప్తున్నా, రివెంజ్ అటాక్ అనేది ఇండియా తరపు నుంచి అయితే ఎప్పటికీ చెయ్యలేము కూడా. ఎందుకంటే అది మన వల్ల కాదు. అంటే పాకిస్తాన్ మనం ఎదిరించలేమా అని మీరు అందరూ అనుకోవచ్చు, ఎదిరించగలం కానీ యుద్ధాన్ని మనం ప్రోత్సహించాం. యుద్ధం అనేది ఖచ్చితంగా చెయ్యం. ఇండియా తరపు నుంచి యుద్ధం చేసేస్తారు, చంపేస్తారు, నరికేస్తారు, వెళ్ళిపోతారు మన వాళ్ళంతా. ఇంకా అది అని చెప్పేసి ఎన్నో రకాల వీడియోలు, పిచ్చ వీడియోలు, తమ్ముళ్ళు వస్తున్నాయి కదా. ఒక్క యుద్ధం కాదు కదా, ఏమీ జరగదు. నేను చెప్తున్నాను కదా, ఏమీ చెయ్యలేం మనం డెఫినెట్ గా. ఎందుకంటే మన దేశం అలాంటిది. యుద్ధానికి వెళ్ళిపోయి అంటే నిజంగా చెప్పాలంటే అన్న, ఇది చాలా వరకు కరెక్ట్ కాదు. హిందూస్ చంపారు, పాకిస్తాన్ నుంచి వచ్చి హిందువులు చంపారు, పాకిస్తాన్ నుంచి వచ్చి హిందువులు చంపారు, అడిగి మరీ తెలుసుకుని చంపారు అన్నారు. మరి పాకిస్తాన్ లో లక్షల మంది హిందూస్ ఉన్నారు కదా, హిందూస్ మీదే టార్గెట్ అయితే అక్కడున్న హిందూస్ ని చంపొచ్చు కదా. ఇక్కడ దాకొచ్చి ఇక్కడ బోర్డర్ దాటి వచ్చి 300 కిలోమీటర్లు ఎన్నో కిలోమీటర్లు బోర్డర్ దాటి వచ్చి గన్ల పట్టుకుని వచ్చి మన వాళ్ళని అడిగి మరి హిందువుల కాదని కాల్చి చంపారు అంటే ఇది కేవలం టార్గెట్ చేసి ఒకళ్ళ మీద వ్యతిరేకతతో, నేను చెప్తున్నాను కదా, ఇది మోడీ మీద వ్యతిరేకతతో జరిగింది. ఇది డెఫినెట్ గా నేను చెప్తున్నా. ఎందుకంటే మగవాళ్ళని చెప్పి ఆడవాళ్ళతో అన్నారు వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి అని చెప్పేసి. అంటే దీని కేవలం మోడీ మీద వ్యతిరేకతతో జరిగింది. నేను ఇంకో మాట చెప్తున్నా అన్న, ఈ రోజు కనుక యుద్ధం ప్రకటించి యుద్ధానికి వెళ్తే పాకిస్తాన్కి ఎన్ని దేశాలు సపోర్ట్ చేస్తే మనకి ఎన్ని దేశాలు సపోర్ట్ చేస్తాయని పక్కన పెడితే ఎంత ఆర్థికంగా నష్టపోతామంటే మనము ఇప్పటికే ఆల్రెడీ అడుగు తింగుతున్నాం చెప్పాలంటే. ఇంకా యుద్ధం కనుక చేస్తే తిండి కూడా దొరకదు మనకి. మనం అనుకుంటున్నాం పాకిస్తాన్ వాళ్ళకి లేదనుకుంటాం, కానీ యుద్ధం కనుక చేస్తాం మొదలెడితే, యుద్ధం స్టార్ట్ అయితే మనం ఎంత మంది పోతామో, ఎంత ప్రాణ నష్టం జరుగుతుందో, తిండి దొరకదు. కనీసం ఎట్లా పరిస్థితి అంటే వేరే ఉంటుంది. ఈ యుద్ధం అయిపోయిన తర్వాత చైనా వాడు గనక మన మీద ఈ పాకిస్తాన్ యుద్ధం అయిపోగానే చైనా వాడు యుద్ధం ప్రకటించాడు మన మీద కనుకో ఏం చేస్తాం, మన దగ్గర ఉన్న అన్ని అయిపోతాయి. యుద్ధం ప్రకటించాడంటే అయిపోయినట్టే మన పని, అయిపోద్ది ఏం లేదు. సో ఇదంతా టార్గెట్ చేసింది. ఆ విషయం మోడీకి తెలుసు, అందరికి తెలుసు. కాబట్టి ఇది కేవలం మనం రెచ్చగొట్టి యుద్ధానికి దింపాలనుకుంటున్నారు. యుద్ధానికి దిగిందంటే మన దేశం అయిపోయినట్టే, నేను చెప్తున్నా ఖచ్చితంగా అయిపోయినట్టే. సో ఇది యుద్ధం జరగదు ఆల్రెడీ మన వాళ్ళు తెలుసు. కాకపోతే ఏంటంటే ప్రజలు చాలా ఆవేశాలు ఉన్నారు, యుద్ధం చేసేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అన్నారు. అంతే, అది చేస్తారు. అంటే ఇది ఎంతవరకు మన దేశంలోకి వచ్చి ఎవరైతే ఈ అటాక్ చేశారో వాళ్ళని. అన్న నేను ఒక విషయం చెప్తున్నా, అటాక్ చేయడానికి వచ్చిన వాళ్ళని గన్నలతో బోర్డర్ దాటుకుని వచ్చారా, లేదా ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు గన్నులు ప్రొవైడ్ చేసిన వాళ్ళు ఎవరు? సో అక్కడ కాశ్మీర్ లో ఎవరు సపోర్ట్ చేయకపోతే ఎట్లా వాళ్ళు ఇంత ఈ పని చేయగలరు? సో చేసిన తర్వాత 1 day 2 days లో వాళ్ళని ఎట్లా దొరికారు, ఎట్లా పట్టుకోగలిగారు? మరి ముందెందుకు దొరకలేదు, ముందెందుకు పట్టుకోలేదు? అంటే ఇది కేవలం మన నెగ్లిజెన్సీ. డెఫినెట్ గా చెప్తున్నా, ఇది మన ఇండియన్ ఆర్మీ నెగ్లిజెన్సీనే అనుకోవాలి ఖచ్చితంగా, అంతే కదా మరి. సో ఇదైతే ఖచ్చితంగా జరిగింది, తప్పే జరిగింది. మన వాళ్ళు టూరిస్టులను చంపేయడం అనేది చాలా 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 దారుణమైన విషయం. మన కాశ్మీర్ మనది, 360 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత ఈ కాశ్మీర్ అంతా మనది, మనం అక్కడ ప్రశాంతంగా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు, సంతోషంగా గడపొచ్చు అనుకున్న ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజు భయంగా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కాశ్మీర్ వెళ్ళాలంటే అది జరిగే పని కాదు. ఇప్పుడు ఈ 2-3 సంవత్సరాలు 4-5 సంవత్సరాలు ఈ అటాక్ మనం మర్చిపోలేము. అంటే ఇంకొకటి, మన ఇండియన్ ఎయిర్లైన్స్ కూడా ఎంత దారుణంగా అంటే ఈ అవకాశాన్ని క్యాచ్ చేసుకుని ఇక్కడ నుంచి 6,000 రూపాయలు టికెట్ పెట్టుకుని వెళ్ళిన వాళ్ళని అక్కడ నుంచి ఇమీడియట్ గా మన బయటకు రావాలంటే టికెట్లు 60,000 చేసింది ఇండియన్ ఎయిర్లైన్స్. అది ఎంత వరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నా. అంటే ప్రజల కోసం ఆలోచించరా? అక్కడ నుంచి మనం వచ్చేయాలి, రిటర్న్ వెళ్ళిపోవాలి. ఇక్కడ పరిస్థితి బాగాలేదు అనుకుంటే టికెట్ల రేట్లు ఒకేసారి క్రౌడ్ పెరిగింది, అందరూ ఒకేసారి వెళ్ళిపోతున్నారు టూరిస్టులు అందరూ. అంటే ఒక్కో టికెట్ 60,000, 50,000, 60,000 చేసిందంట. అంటే జనాల మీద ఇలా పట్టింపు లేదన్న. జనాలు పోయినా పర్లేదు, ఎవడు ఏం పోయినా పర్లేదు, వీళ్ళకి కావాల్సింది కేవలం రాజకీయాలు, అభివృద్ధి కావాలంటారు. ఏది అభివృద్ధి? ఏమి లేదన్న. నేను చెప్తున్నా కదా, మోడీ మీద కక్ష సాధింపుతోటే ఈ ఘటన అనేది జరిగింది. లేదు హిందువుల మీద అయితే ఖచ్చితంగా పాకిస్తాన్ లో ఉన్న హిందువుల్ని టార్గెట్ చేసుకోవాలి, అక్కడ ఉన్న వాళ్ళని చంపేసుకోవాలి. అది లేదు, బోర్డర్ దాటొచ్చి కష్టపడి బోర్డర్ దాటొచ్చి అక్కడి నుంచి ఇక్కడ చేసి అంటే ఇది కేవలం టార్గెట్ చేసింది. ఒకళ్ళ మీద టార్గెట్ చేసిన విధం మీద ఇంతమంది మనం నష్టపోవాల్సి వచ్చింది. మన టూరిస్టులు, మన సామాన్య ప్రజలు నష్టపోవాల్సి వచ్చింది, వాళ్ళ ప్రాణాలు పోవాల్సి వచ్చింది. అదే